రామానుజాచార్యుల వారు తన శిష్యుడు అనంతాళ్వార్ను ఆదేశించారు. ఈ పనిలో అనంతాళ్వార్ సతీమణి కూడా పాలు పంచుకుంది. గర్భవతిగా ఉన్న ఆమె తవ్విన మట్టిని గంపలోకి తీసుకువెళుతూ అలసి కింద పడిపోతుంది. దీన్ని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సహాయపడతాడు. దైవ కార్యంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వార్ కొడతాడు. గడ్డంపై దెబ్బ తగలడంతో బాలుడు అదృశ్యమైపోతాడు. తరువాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటాడు. గడ్డంపై నుంచి రక్తం కారడం చూసిన అనంతాళ్వార్ ఆ బాలుడు శ్రీహరేనని గ్రహించి రక్తం కారకుండా పచ్చకర్పూరం పెడతాడు. అందుకే నేటికి మూల విరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు పచ్చకర్పూర తిలకాన్ని పూజారులు పెడతారు. భక్తులు వెంకటేశ్వరునికి కానుకలు సమర్పిస్తే దేవాలయ అధికారులు భక్తులకు పచ్చకర్పూరాన్ని పోస్టు ద్వారా అందజేస్తారు.